నమస్తే టీజీ5 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోమటికుంట చెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాత్రి కురిసిన వర్షానికి అల్మాస్గూడ, విశాఖనగర్, రాజీవ్ గురుకల్ప, వైఎస్ఆర్ కాలనీ జలమయం కావడంతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు అల్మాస్గూడ శివాజీ విగ్రహం వద్ద ఉన్న డ్రైనేజీ లైను పగలగొట్టడంతో సిఎంఆర్, సివైఆర్ కాలనీలలో నీళ్లు చేరి డ్రైనేజీ నిండి పొంగి పొర్లడంతో కాలనీ వాసులు రాత్రంతా డ్రైనేజీ దుర్వాసన నీటితో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వ డివిజన్, 4వ డివిజన్ కార్పొరేటర్లపై ఫైర్ అయ్యారు. వెంటనే స్పందించిన 2వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మాధురి వీరకన్నారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో పగలగొట్టిన డ్రైనేజీని మూసివేయించారు. కోమటికుంట చెరువు వద్ద అనుభవ రహితంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వానలు అధికం కాకముందే డ్రైనేజీ సిస్టమ్ ను బాగు చేయాలని వాపోయారు. లేని ఎడల బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి గల కారణం, ఈ రాబోయే వర్షాలు దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ చెరువు కట్టల కింద ఉన్న కాలనీలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఇంతకుముందు మన గౌరవనీయులైన మంత్రి గారు, మేయర్ గారు వర్షాలు వచ్చినప్పుడు ఈ కాలనీకి, ఈ కట్టల కింద ఉన్న కాలనీలు ఎంత ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఫేస్ చేసారో వాళ్ళందరూ చూశారు కూడా. మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం కూడా. ఇక్కడ డ్రైనేజ్ మీరు కనిపిస్తుంది. ఇక్కడ పైన రాజీవ్ గురుకల్ప మరియు విశాఖనగర్ అక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ అన్ని అక్కడ 3 feet పైప్ లైన్ అది తీసుకొచ్చి ఇక్కడ 8 inches 6 inches పైప్ లైన్ ఇక్కడ కలపడం జరిగింది. ఇక్కడ రాత్రికి రాత్రి అక్కడ వర్షం ఎక్కువ రావడం వల్ల అక్కడ డ్రైనేజ్ వాటర్ ఎక్కువ వస్తుందని ఇక్కడ కార్పొరేటర్ గారు అక్కడ హోల్ పెట్టించారు. మీరు అక్కడ చూడొచ్చు. ఆ వాటర్ అంతా వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ పైప్ లైన్లో కలిసి అక్కడ సిఎంఆర్, సివైఆర్లో అక్కడ డ్రైనేజ్ పొంగి అక్కడ ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ఇక్కడ వచ్చారు కూడా కాలనీ వాసులు, మీరు చూడొచ్చు. ఇది మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక 4-5 months నుంచి వాళ్ళకి చెప్పాము అధికారులకి. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ కూడా చేశారు. 60 lakhs ఫండ్ పెట్టి వాళ్ళు కౌన్సిల్ మీటింగ్లో చెప్తామని చెప్పి 3 months అవుతుంది. ఇప్పటివరకు కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు. కోమటికుంట చెరువు పెద్ద చెరువు ఇది, అల్మాస్గూడ గ్రామం. దాన్ని ఈరోజు కబ్జాల పేరుతో కుదించి బిల్డింగ్లు మునిగిపోతున్నాయని చెప్పి ఈరోజు రాత్రి ఒక 2 కార్పొరేటర్లు ఈ డ్రైనేజ్ తీయడం మంచి పద్ధతి కాదు. ఈ డ్రైనేజ్ వెంటనే మూసేయకపోతే ఈ డ్రైన్ అవుట్లెట్ శ్రీ వంశు, విశాఖనగర్, రాజీవ్ గురుకల్ప 23వ వార్డు, 2వ వార్డు, 4వ వార్డు నుంచి చెరువులకు డ్రైనేజ్ వస్తూ ఉంది. గత సంవత్సరం క్రితం యుద్ధ ప్రాతిపదికన అడ్వాన్స్ వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు 3 feet పైప్ లైన్ వేసుకొని రావడం జరిగింది. మరి కిందున్న కాలనీలు ఎక్కడైనా మునిగిపోవాలన్నా? కిందున్న కాలనీ ప్రజలు మీకు అవసరం లేదా? ఇక్కడ మేయర్ గారు, మినిస్టర్ గారు ఇద్దరు ఉండి కూడా ఈ అవుట్లెట్ ఏర్పాటు చేయకుండానే ఇక్కడ తీసుకొచ్చి ఈ డ్రైనేజీ వదిలిపెట్టడం జరిగింది. ఈ వదిలిపెట్టడంతో ఈరోజు చిన్న వర్షానికే కిందున్నటువంటి మా కాలనీ ప్రజలందరూ అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. వారం రోజుల్లో కనుక ఈ అవుట్లెట్ సమస్య యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించకపోతే మా కాలనీ ప్రజలందరితోటి అవసరమైతే ఆమరణ నిరాదీక్ష కానీ ఇక్కడే కూర్చుంటాం. ఈ నీళ్లు కిందికి రానిచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు వెంటనే కూడా ఈ యొక్క డ్రైనేజీ మేము మూసేస్తూ ఉన్నాం. మీరు వచ్చి రేపు కనుక ఈ యొక్క పనులు స్టార్ట్ చేయకపోతే కనుక ఇక్కడ ఈ చెరువులోకి వస్తున్నటువంటి డ్రైనేజ్ లైన్లు అన్ని కూడా మా కాలనీ ప్రజలందరినీ తీసుకెళ్లి ఎక్కడెక్కడైతే ఈ డ్రైనేజీ చెరువులో కలుస్తుందో అక్కడ అన్ని కూడా మూసేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే కూడా రేపటి నుంచి ఒక అవుట్లెట్ పనులు స్టార్ట్ చేయాల్సిందే కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.